Yeah, I spit raps like a heart attack. Fast, fatal, heart impact. Past painful scars, in fact I blast tasteful bars and pass I back. హాయ్ హలో వెల్కమ్ గైస్. మనం ముందు చూసుకున్నట్టయితే ఒక పార్సల్ ఉంది. ఆ పార్సల్ వచ్చేసి మనకు ఎంఐ పవర్ బ్యాంక్. మనం ఎప్పటి నుంచో తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాం. అయితే మనకు ఒక ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్లోనే ఈ పవర్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది. ఆ ఆఫర్ ఏంటి, ఈ పవర్ బ్యాంక్ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూడబోతున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పార్సల్లో నుంచి పవర్ బ్యాంక్ తీద్దాం బయటికి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల పవర్ బ్యాంక్ ఉంది. బయటికి తీయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఎంఐ పవర్ బ్యాంక్ 2.2i 10,000 mAh 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అని కనిపిస్తుంది. మనం ఇది తీసుకోవడానికి కారణం వచ్చేసి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకోటి ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 1200 ఉన్నది. ఇది మనకు వచ్చేసి 800కి వచ్చింది. మనకి ఇక్కడ ఆన్లైన్లో సేలింగ్ అయితే 900 జరుగుతుంది. మనకు 100 రూపీస్ వోచర్ ఉన్నది కాబట్టి మనం దీన్ని 800 బుక్ చేయడం జరిగింది. ఈ 100 రూపీస్ వోచర్ వల్లనే మనం ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్టయితే పవర్ బ్యాంక్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ బ్యాంక్ ఉంది. ఇది మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలనుకున్న వాళ్ళు 800కి 900కి కొందాం అనుకున్న వాళ్ళు మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐ పవర్ బ్యాంక్. అయితే దీన్ని మనం సీల్ బ్రేక్ చేసేసి లోపల పవర్ బ్యాంక్ ఎలా ఉందా అనేది మనం చూసేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన బ్లూ కలర్ వేరియంట్ ఇది దీనికి మనకు రెడ్ కలర్, ఒకటి బ్లాక్, ఒకటి బ్లూ ఉన్నట్టున్నది. మనం ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఒక స్పెషల్ ఉంది. ఇది ఏంటంటే మనం ఇది ఎంఐ పవర్ బ్యాంక్ అయినా తీసుకున్నది కాదు అన్నది మనకి ఇక్కడ స్క్రాచ్ రూపంలో ఉన్నది. ఇక్కడ కావాలంటే మీరు చూడవచ్చు ఎంఐ స్క్రాచ్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక ఇది యూజర్ మాన్యువల్ ఉంది. 10,000 mAh పవర్ బ్యాంక్ యూజర్ మాన్యువల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐ స్క్రాచ్ కనిపిస్తుంది. ఇదే స్క్రాచ్ కార్డు. ఇక్కడ మనం గీకినట్టయితే మనకు ఒక నెంబర్ వస్తుంది. దీని ద్వారా మనకి ఇది మనం తీసుకున్నది పవర్ బ్యాంక్ ఒరిజినల్ లేకుంటే డూప్లికేట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం దీన్ని స్క్రాచ్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇది మనం తర్వాత చెక్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంతే ఉంది. మనకు పవర్ బ్యాంక్, ఒక కేబుల్, ఒక మనకు అంతే వచ్చింది. మనకి యూజర్ మాన్యువల్లో కొన్ని అయితే యూజర్ గైడ్లైన్స్ ఉన్నాయి, అక్కడ మనం చూసుకోవచ్చు. మనకు పవర్ బ్యాంక్లో వచ్చిన ఇంకో బాక్స్ వచ్చేసి ఇదే. దీని లోపలనే మనకు పవర్ బ్యాంక్ ఉన్నది, బ్లూ కలర్ది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పైన కనిపిస్తుంది మనకు కొద్దిగా. మనకి ఇదే గైస్ పవర్ బ్యాంక్ వచ్చేసి బ్లూ కలర్ది. మనకి దీంట్లో ఇంకా ఏం రాలే, ఒక కేబుల్ వచ్చింది. ఇది మనకు నార్మల్ కేబుల్, టైప్ సి కేబుల్ కాదు. మనకు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ వచ్చేసి మనకు నార్మల్ కేబుల్, మన మైక్రో యూఎస్బి కేబుల్ తోటి ఛార్జింగ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు మనకి ఇదే ఇచ్చిండు. ఇంతకు మించి మనకి ఇంకేం వేయాలి. ఇక్కడ చూడవచ్చు మనకు ఇది మైక్రో యూఎస్బి కేబుల్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కవర్లో ప్యాక్ చేసి వచ్చింది పవర్ బ్యాంక్. మనం దీన్ని ఓపెన్ చేసి మన లోపల పవర్ బ్యాంక్ ఎలా ఉన్నదో చెక్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల బ్లూ కలర్ పవర్ బ్యాంక్ మనకు పైన కనిపిస్తుంది. పవర్ బ్యాంక్ అయితే కొద్దిగా వెయిట్ ఉన్నది. మనకు 10,000 mAh కొద్దిగా వెయిట్ ఉన్నది. మనకు మెటల్ మాదిరిగా ఉన్నది. ఇది కూడా మన ఇక్కడ చూసుకున్నది 2 పోర్ట్స్ ఉన్నది. ఒకటేమో ఛార్జింగ్ పోర్ట్, ఒకటేమో మనకు రెండేమో అవుట్ పోర్ట్స్ ఉన్నాయి మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక బటన్ ఉన్నది. మనకు సైడ్కు మన ఛార్జింగ్ పోర్ట్ పైన మనకు ఇండికేటర్స్ ఉన్నాయి. మనకు ఈ పవర్ బ్యాంక్ లోపల పవర్ ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి ఇవి ఇండికేటర్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇదే మనకు ఉన్న పవర్ బ్యాంక్. మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు 4 ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. మీకు చాలా తక్కువ కనిపిస్తుండొచ్చు. ఇక్కడ మనకు చాలా చిన్నగా ఉన్నది. చూసుకున్నట్టయితే ఎంఐ బ్రాండింగ్ ఉన్నది. మనకు టోటల్ మనకు బ్లూ కలర్లో ఉన్నది. ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఒక మొబైల్ ఛార్జింగ్ పెట్టి చూద్దాం. మన దగ్గర ఒక మొబైల్ ఉంది, రెడ్మీ నోట్ 3 మొబైల్. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఒకసారి మనకి పవర్ బ్యాంక్ వర్క్ అవుతుందా లేదా అనేది. మనం ఇక్కడ చూడవచ్చు గైస్, మనకైతే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడైతే మనం ఈ పవర్ బ్యాంక్ని తీసుకోవడానికి కారణం వచ్చేసి మన దగ్గర ఒక realme XT మొబైల్ ఉంది. అది వచ్చేసి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనం నార్మల్ పవర్ బ్యాంక్ తీసుకున్నది అయితే 10 వాట్ నుంచి తక్కువ ఛార్జింగ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇదైతే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం తీసుకున్నాం. మనకు దీనికంటే ఫాస్ట్ ఛార్జర్ తీసుకోవాలంటే మనకు ఎంఐ అయితే లేదు, రియల్మీలో ఒక పవర్ బ్యాంక్ ఉన్నది. అది ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నది. అదైతే 33 వాట్ అవుట్పుట్ ఛార్జింగ్ కూడా ఇస్తుంది కాబట్టి మనం దాన్ని కూడా యూజ్ చేయవచ్చు. మనకైతే లో బడ్జెట్లో అయితే మనకి ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు. మనకి ఇక్కడ 10,000 mAh ఉన్నది.
మనకు 900కు ఇస్తాను వీళ్ళు. మనకు ఏంటంటే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకనేసి మనం దీన్ని బుక్ చేయడం జరిగింది. పవర్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.